యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఈ వాక్య భాగంలో ఎన్నో విషయాల్లో మనం కృంగిపోయి ఉండొచ్చు, కృషించిపోయి ఉండొచ్చు, నలిగిపోయి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది, కృంగిన నీ స్థితిని నేను లేవనెత్తగలిగే దేవుడను. ఏ విషయంలో కృంగిపోయినా నా ప్రభు ఈ ఉదయకాలం లేవనెత్తుతాడు. అయితే ఆయన లేవనెత్తాలి అనుంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు మాత్రమే మనం లేవనెత్తగలిగే దేవుడు. లేవటం అంటే పడిపోయి ఉన్న వాళ్ళు లేపుతారండి, దాని గురించి కాదు. నీ మానసికమైన సమస్యల మధ్య, కన్నీళ్ళ మధ్య, ఇబ్బందుల మధ్య, అనారోగ్యం మధ్య కృషించిపోతున్నావేమో, వాటిలో నుంచి దేవుడు పైకి లేవనెత్తాడు. ఎందుకు ఊరకనే కృంగిపోతావు? ఎందుకు ఊరకనే భయపడిపోతావు? నా ప్రభు నీకు తోడే ఉన్నాడు. ఆయన లేవనెత్తగలిగే దేవుడు, పడివేసే దేవుడు కాదు, కృంగదీసే దేవుడు కాదు, లేవనెత్తగలిగే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలంలో నువ్వు ఏ విషయంలో కృంగిపోయినా నా ప్రభు నిన్ను లేవనెత్తి నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలంలో నీవు ఆయన లేవనెత్తుతాడు అని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో అద్భుతం దేవుడు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.